Hi students, how are you? I hope you are very well. మనం లాస్ట్ క్లాస్లో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లోని BEP అంటే ఏంటో నేర్చుకున్నాం. అదేవిధంగా కాంట్రిబ్యూషన్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో PV రేషియో అంటే ఏంటి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి, అవగాహన చేసుకోండి, నేర్చుకోండి. ఏంటి ఈరోజు మనం PV రేషియో గురించి ఏంటమ్మా PV రేషియో అంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే లాభ పరిమాణ నిష్పత్తి. లాభ పరిమాణ నిష్పత్తి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు లాభం అంటే ఏంటో తెలుసు, పరిమాణం అంటే ఏమిటో తెలుసు. మరి నిష్పత్తి అంటే ఏంటి? నిష్పత్తి అంటే ఏంటంటే ఏవైనా ఒకే ప్రమాణం కలిగిన రెండు రాసులను లేదా రెండు సంఖ్యలను పోల్చడాన్ని ఏమంటాం అంటే మనం నిష్పత్తి అన్నమాట. మరి ఇక్కడ దేన్ని పోల్చడం జరుగుతుంది అంటే అమ్మకాలు మరియు కాంట్రిబ్యూషన్ని పోల్చడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే కాంట్రిబ్యూషన్ అమ్మకాల నిష్పత్తి. కాంట్రిబ్యూషన్ అమ్మకాల నిష్పత్తి అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, చూడండి, PV రేషియో అంటే ఏం చెప్తున్నాం? ప్రాఫిట్ వాల్యుయేషన్ చెప్తున్నాం, లాభ పరిమాణ నిష్పత్తి అన్నాం, కాంట్రిబ్యూషన్ అమ్మకాల నిష్పత్తి అని చెప్తున్నాం. ఇది కాంట్రిబ్యూషన్కి అమ్మకాలకు మధ్య గల ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. సికి అంటే సి అంటే కాంట్రిబ్యూషన్, ఎస్ అంటే సేల్స్ అన్నమాట. అమ్మకాలు దేనికి మధ్య సంబంధం? కాంట్రిబ్యూషన్కి సేల్స్కి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది అన్నమాట ఈ PV రేషియో అనేది. మనకి PV రేషియో అనేది కనుక ఎక్కువగా ఉన్నది అనుకోండి, అది ఏమవుతుందంటే సంస్థ యొక్క లాభదాయకతను తెలియజేస్తుంది అన్నమాట. అంటే లాభం ఏ రేటులో వస్తుందో మనకి PV రేషియో అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఈ PV రేషియో అనేది ఎక్కువగా ఉంటే సంస్థకు ఎక్కువ లాభాలు వస్తున్నట్టు, PV రేషియో అనేది తక్కువగా ఉంటే సంస్థకు తక్కువ లాభాలు వస్తున్నట్టు మనం భావించాలి. ఇక్కడ దీన్ని సూత్రరూపంలో చెప్పుకుంటే PV రేషియో ఈక్వల్ టు C/S × 100 అని మనం చెప్పవచ్చు. C/S × 100. దీన్నే మరో రూపంలో కూడా చెప్పవచ్చు. ఏంటి? C అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాంట్రిబ్యూషన్. C అంటే ఏంటి? S - V అని చెప్పుకున్నాం. అదే మనం F + T అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమన్నా S - V/S × 100 అని కూడా చెప్పవచ్చు. దీన్నే మరో విధంగా కూడా చెప్పవచ్చు, L + P/S × 100. ఒకవేళ నష్టం వచ్చింది అనుకోండి, దానికి కూడా సూత్రం మారుతుంది. ఏంటి? F - L/S × 100. దీంట్లో ఏది రాసినా ప్రాబ్లం లేదు. కాకపోతే మనకు బాగా గుర్తించుకోవాల్సింది ఏంటమ్మా, PV రేషియో ఈక్వల్ టు ఫస్ట్ సమీకరణం గుర్తుపెట్టుకోండి, C/S × 100. PV రేషియో ఈక్వల్ టు C/S × 100. దీంతో పాటు మనకి లెక్కలో కనుక 2 సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు సూత్రం మారుతుంది. అప్పుడు ఏ సూత్రం ఉపయోగిస్తామంటే PV రేషియో ఈక్వల్ టు సూత్రం ఏంటి? లాభాలలో మార్పు బై అమ్మకాలలో మార్పు ఇంటూ ఇది లాస్ట్ మనకి ఎగ్జామ్లో కూడా ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని లెక్కలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఈక్వల్ టు లాభాలలో మార్పు బై అమ్మకాలలో మార్పు ఇంటూ 100 అనే సమీకరణాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలి మీకు, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఈ పీవీ రేషియో లేకుండా మనకి ఎగ్జామ్ పేపర్ అనేది మ్యాక్సిమం ఉండదు. కాబట్టి పీవీ రేషియో అంటే ఏం చెప్తున్నాం? ప్రాఫిట్ వాల్యూ రేషియో అని చెప్తున్నాం, లాభ పరిమాణ నిష్పత్తి అన్నా, కాంట్రిబ్యూషన్ అమ్మకాల నిష్పత్తి అని కూడా చెప్తున్నాం. దేనికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది? సికి ఎస్కి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే కాంట్రిబ్యూషన్కి అమ్మకాల మధ్య గల సంబంధాన్ని మనకి తెలియజేస్తుందని చెప్తున్నాం. ఇక్కడ పీవీ రేషియో కనుక ఎక్కువగా ఉందనుకోండి ఆ సంస్థకు ఎక్కువ లాభాలు వస్తున్నట్టు, పీవీ రేషియో కనుక తక్కువగా ఉందనుకోండి అంటే రేటు తక్కువగా ఉందనుకోండి ఆ సంస్థకి తక్కువ లాభాలు వస్తున్నట్టు. పీవీ రేషియో ఈక్వల్ టు C/S × 100 అని చెప్పుకున్నాం. అదేవిధంగా పీవీ రేషియో ఈక్వల్ టు లాభాలలో మార్పు బై అమ్మకాలలో మార్పు ఇంటూ 100 అనేది నేర్చుకున్నాం. తర్వాత భద్రతా మార్జిన్. నెక్స్ట్ రెండోది భద్రతా మార్జిన్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. దీనికి ఇంకా రకరకాలైన పేర్లతో మనం పిలవడం జరుగుతుంది. ఏంటి? రక్షణ పరిమితి అని, రక్షణ పరిమితి, అదేవిధంగా సురక్షిత అమ్మకాలు అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే ఏంటో తర్వాత చూద్దాం. ఏంటి భద్రతా మార్జిన్ మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మనకి మార్జిన్ అనేది ఇంగ్లీషే, ఇక్కడ కూడా ఇంగ్లీష్ కూడా ఉపయోగిస్తాం. అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఇంగ్లీష్లో ఉన్న పదాలను సేమ్ యాస్గా తెలుగులోనే రాయడం జరుగుతుంది. మనం ఇంతకుముందు కూడా రాస్తాం. బ్రేక్ ఈవెన్ అనేది ఇంగ్లీష్లో రాస్తాడు, తెలుగులోని రాస్తాడు సేమ్ యాస్గా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భద్రతా మార్జిన్ అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటున్నాం, అలాగే రక్షణ పరిమితి అని చెప్తున్నాం, లేదా సురక్షిత అమ్మకాలు అని మనం పిలవడం జరుగుతుంది. ఏంటమ్మా భద్రతా మార్జిన్ అంటే? వాస్తవ అమ్మకాలకు బ్రేక్ ఈవెన్ అమ్మకాలకు మధ్య గల వ్యత్యాసాన్ని లేదా తేడాని ఏమంటామంటే భద్రతా మార్జిన్ అని చెప్తున్నాం అన్నమాట. దేనికి? వాస్తవ అమ్మకాలకు బ్రేక్ ఈవెన్ అమ్మకాలకు మధ్య గల వ్యత్యాసం. సార్ మనకు వాస్తవ అమ్మకాలు తెలుసు, బియ్య అమ్మకాలు ఏంటి అంటే చూడండి, మనం ఆల్రెడీ నిన్న గ్రాఫ్లో డిస్కషన్ చేసుకున్నాం. ఏంటి గ్రాఫ్ అంటే? చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ మీద ఉత్పత్తి తీసుకున్నాం, ఇక్కడ వ్యయము లేదా అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది అనమాట. వ్యయము లేదా అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ అమ్మకాల రేఖ అనేది ఈ విధంగా ఉంది, వ్యయ రేఖ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదేమో అమ్మకాల రేఖ, ఇదేమో వ్యయ రేఖ. ఇది బిఈ అంటే అమ్మకాల రేఖ వ్యయ రేఖ కలుపుకునేది బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చెప్పుకున్నాం, బిఈపి. ఈ పాయింట్ వద్ద ఎంతైతే అమ్మకాలు ఉన్నాయో ఆ అమ్మకాలను ఏమంటామంటే బిఈ అమ్మకాలు అని పిలవడం జరుగుతుంది. దీనికోసం మళ్ళీ తర్వాత చూద్దాం. ఇక్కడ ఈ బిఈ అమ్మకాలను మరొక విధంగా ఏం చెప్పొచ్చు అంటే, అదే భద్రతా మార్జిన్ మరొక విధంగా ఏ విధంగా చెప్పొచ్చు అంటే, మనం జాగ్రత్త చూడండి, ఒక సంస్థ యొక్క లాభము కానీ నష్టము కానీ రాని స్థితి కన్నా ఎక్కువ ఉత్పాదక శక్తి కలిగి ఉండడాన్ని ఏమంటాము అంటే భద్రతా మార్జిన్. అంటే ఇది చూడండి, లాభం కానీ నష్టం కానీ రాని స్థితి ఇది, దీనికన్నా ఎక్కువ ఉత్పాదకత శక్తి ఉందనుకోండి, ఇది అంతే అన్నది భద్రతా మార్జిన్ కింద మనం పరిగణించడం జరుగుతుంది. అందువల్ల మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భద్రతా మార్జిన్ అంటే ఏంటంటే వాస్తవ అమ్మకాలకు బిఈ అమ్మకాలకు మధ్య గల వ్యత్యాసం అన్నమాట, మధ్య గల వ్యత్యాసం. దీన్నే మనం సూత్రంలో ఏ విధంగా చెప్పొచ్చు? భద్రతా మార్జిన్ ఈక్వల్ టు
భద్రతా మార్జిన్, దీన్ని సింపుల్గా MOS అని చెప్పొచ్చు. భద్రతా మార్జిన్ ఈక్వల్ టు వాస్తవ అమ్మకాలు మైనస్ BE అమ్మకాలు. ఇది ఒక సమీకరణం అమ్మ. దీన్నే మరొక సమీకరణం ద్వారా కూడా మనం చెప్పొచ్చు. అది ఏంటంటే భద్రతా మార్జిన్ MOS ఈక్వల్ టు లాభం బై PV రేషియో. ఇక్కడ మనకి లాభం కూడా కావాలనుకోండి, సూత్రం ఆధారంగా మరి ఇంకో సూత్రాలు ఉత్పన్నం చేయొచ్చు. ఏంటి? లాభం ఈక్వల్ టు MOS ఇంటూ PV రేషియో. లాభం కావాలన్నా మనకి భద్రతా మార్జిన్ PV రేషియో వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మనం లాభాన్ని రెట్టించవచ్చు. ఈ విధంగా మనకి భద్రతా మార్జిన్ అనేది లెక్కించడం జరుగుతుంది. దీంట్లోనే ఇంకో పాయింట్ ఏముంటుందంటే భద్రతా మార్జిన్ యొక్క నిష్పత్తి అని అడుగుతాం. భద్రతా మార్జిన్ నిష్పత్తి. భద్రతా మార్జిన్ నిష్పత్తి ఏంటంటే ఇక్కడ చూడండి. భద్రతా మార్జిన్ యొక్క నిష్పత్తి భద్రతా మార్జిన్ బై వాస్తవ అమ్మకాలు ఇంటూ 100 అనేది మనకి భద్రతా మార్జిన్ యొక్క నిష్పత్తి సూత్రం అన్నమాట. ఏంటమ్మా? MOS నిష్పత్తి ఈక్వల్ టు MOS బై వాస్తవ అమ్మకాలు ఇంటూ 100. అంటే MOS అంటే ఏంటి? భద్రతా మార్జిన్ అన్నమాట. మనకి లెక్కలో కనుక వాస్తవ అమ్మకాలు అనేది ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు వాస్తవ అమ్మకాలను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే F ఇంటూ S బై PV రేషియో అనేది తీసుకుని మనం వాస్తవ అమ్మకాలని కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. లెక్క వచ్చేటప్పుడు సందర్భాన్ని బట్టి మనం నేర్చుకుందాం. ఇక్కడ ఈ గ్రాఫ్ అలాగే ఉన్నది కాబట్టి ఈ గ్రాఫ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అమ్మకాల రేఖ, ఇది వ్యయ రేఖ అని చెప్తాం. ఈ అమ్మకాల రేఖకి వ్యయ రేఖకి మధ్య ఏర్పడిన కోణాన్ని ఏమంటాము అని చెప్పాము? ఏమని చెప్పామమ్మా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్తున్నాం అన్నమాట. ఏమని చెప్తున్నాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఇది భద్రతా మార్జిన్ యొక్క సమీకరణము. అదేవిధంగా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యొక్క కోణం గురించి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది దేనికి మధ్య ఏర్పడుతుంది? అమ్మకాల రేఖకు వ్యయ రేఖకు మధ్య ఏర్పడిన కోణము. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటే ఆ సంస్థకు ఎక్కువ లాభాలు వస్తాయి, తక్కువగా ఉంటే తక్కువ లాభాలు అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా మనం ఎన్ని కాన్సెప్ట్లు నేర్చుకున్నాము అంటే, ఒకటి BEP అంటే ఏంటో నేర్చుకున్నాం, 2 కాంట్రిబ్యూషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం, తర్వాత భద్రతా మార్జిన్ PV రేషియో గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ అన్ని కవర్ అయ్యే విధంగా ఒక లెక్క అనేది మనం చేద్దాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సమ్లోకి వెళ్ళే ముందు మనం సమ్స్ ప్రాక్టీస్ చేసే ముందు ఇంకో దీంట్లో ఒక చిన్న పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే కీలకాంశం. కీ ఫ్యాక్టర్ అంటాం. కీ ఫ్యాక్టర్ ఏంటి అంటే, కీ ఫ్యాక్టర్ అంటే సింపులే, ఒక సంస్థ యొక్క ఉత్పత్తిని పరిమితం చేసే కారకాన్ని ఏమంటామంటే కీ ఫ్యాక్టర్, కీలకాంశము అని చెప్తామన్నమాట. ఒక సంస్థ యొక్క ఉత్పత్తిని పరిమితం అంటే తగ్గించే ఏ అంశమైనా దాన్ని ఏమంటామంటే కీలకాంశము అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
ప్రతి వ్యాపార సంస్థ కూడా ఎక్కువ లాభాలు సంపాదించాలని ఎక్కువ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ఉత్పత్తి చేసేటప్పుడు మన దగ్గర నాణ్యమైన శ్రామికులు ఉండొచ్చు, నిపుణులైన వ్యక్తులు ఉండొచ్చు, మన దగ్గర మూలధనం కూడా ఉండొచ్చు. కానీ దానికి సంబంధించి ముడిసరుకు అనేది లభ్యం కాలేదనుకోండి, మనం ఉత్పత్తిని సక్రమంగా చేయలేము. కాబట్టి ఉత్పత్తికి సంబంధించి ఈ మెటీరియల్ అనేది కీలక అంశము అవుతుందన్నమాట. అదేవిధంగా మన దగ్గర ఉత్పత్తి అన్ని బాగానే ఉన్నాయి, సరుకు అమ్మడం కాకుండా మిగిలిపోయింది అనుకోండి, అప్పుడు అమ్మకాలు అనేవి ఏమవుతాయి, కీలక అంశము అవుతుంది. అంటే సరుకు మన దగ్గర అమ్మకుండా ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ మనం కొత్తగా ఉత్పత్తిని చేయలేము, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది కాబట్టి. అందువల్ల కీలకాంశం అనేది ఏమవుతుందంటే అక్కడ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. ఉత్పత్తిని పరిమితం చేసే ఏ అంశాలైనా సరే మనం కీలకాంశం కిందే మనం పరిగణించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఒక సంస్థ యొక్క ఉత్పత్తిని తగ్గించే ప్రతి అంశాన్ని కూడా మనం కీలక అంశం కిందే మనం పరిగణించడం జరుగుతుంది. ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ దీనికి సూత్రం కూడా ఉంటుంది. ఏంటంటే లాభదాయకత లెక్కించేటప్పుడు కీలకాంశం అనేది ఉపయోగపడుతుంది. అదేంటంటే లాభదాయకత ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై కీలకాంశం అనే సూత్రాన్ని ఉపయోగించి లాభదాయకతను మనం లెక్కించడం జరుగుతుంది అన్నమాట. ఏంటి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాను, కీలకాంశం అంటే ఉత్పత్తిని తగ్గించే ఏ అంశాన్ని అయినా మనం కీలకాంశం కిందే పరిగణించడం జరుగుతుంది. సరుకు దీనికంట ఏమి ఉండదు, కానీ లాభదాయకత లెక్కించేటప్పుడు మాత్రం ఈ కీలకాంశం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదేంటి, లాభదాయకత ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై కీలకాంశం అనే సూత్రాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న అంశాలను ఆధారంగా చేసుకుని ఒక సమ్ అనేది చేయడం జరుగుతుంది. అది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ క్రింది వివరాలను లేదా ఈ క్రింది అంశాల నుండి ఒకటి కాంట్రిబ్యూషన్ ని, 2 పీవీ రేషియో, 3 బిఈపి, 4 మార్జిన్ ఆఫ్ సేఫ్టీని లేదా భద్రతా మార్జిన్ను లెక్కించండి. ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ అమ్మకాలు 60,000, స్థిర వ్యయాలు 30,000. నెక్స్ట్ లాభం 15,000. ఈ 3 అంశాలు ఇచ్చాడు. ఈ 3 అంశాలని ఆధారంగా చేసుకుని 4 అంశాలను మనం పరిగణలో కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఏంటది? ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అనేది ఫస్ట్ చూడండి. కాంట్రిబ్యూషన్ అనేది మనకి 2 సూత్రాలు చెప్పాం. ఏంటి? సి మైనస్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఎస్ మైనస్ పి అనే రెండోది కాంట్రిబ్యూషన్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, సి ఈక్వల్ టు ఎస్ మైనస్ పి అనేది ఒక సూత్రం చెప్పాం, లేదా ఎఫ్ ప్లస్ పి అనేది ఒక సూత్రం చెప్పాం. ఈ రెండింటిలో మనకి ఏమున్నాయి? ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, ప్రాఫిట్ ఉంది. ఫస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ ఇవ్వలేదు కాబట్టి మనం తీసుకోవట్లేదు, కాబట్టి రెండో సూత్రమే నేను పరిగణలోకి తీసుకుంటున్నాను. సి ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ పి. ఇప్పుడు చూడండి, ఎఫ్ అంటే ఎంత ఇచ్చాడు? 30,000 ఇచ్చాడు. ప్లస్ పి అంటే లాభం ఎంత ఇచ్చాడు? ప్రాఫిట్ 15,000.
ఎంత వస్తుంది 45,000 45,000 మనకి కాంట్రిబ్యూషన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ రెండోది ఒకసారి చూద్దాం. ఓకేనా, అర్థమైంది కదా. C = F + P. C అంటే కాంట్రిబ్యూషన్, F అంటే ఫిక్స్డ్ కాస్ట్ అంటే స్థిర వ్యయాలు, P అంటే ప్రాఫిట్ లాభము. ఇచ్చిన అంశాన్ని ప్రతిక్షేపించాం. ప్రాఫిట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు 30,000, స్థిర వ్యయాలు వచ్చి 15,000, లాభం వచ్చి 15,000, టోటల్గా మనకి 45,000 కాంట్రిబ్యూషన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ రెండవది ఏం కాలిక్యులేట్ చేయమంటున్నాడు, పివి రేషియోని కాలిక్యులేట్ చేయమంటున్నాడు. పివి రేషియో కాలిక్యులేట్ చేయండి ఒకసారి. పివి రేషియో సూత్రం ఏం చెప్పాం, C/S × 100. C/S × 100. C ఎంత ఇచ్చామమ్మా, మనకి ఆల్రెడీ C ఎంత వచ్చింది కాలిక్యులేట్ చేస్తే 45,000 వచ్చింది. 45,000 S అంటే అమ్మకాలు ఎంత వచ్చి 60,000 × 100. ఈ రెండు సున్నాలు క్యాన్సిల్, ఈ రెండు సున్నాలు క్యాన్సిల్. 45లో 6 ఎన్నిసార్లు పోతుంది, 6 7 42, 42 35, 6 5 అంటే మనకి ఎంత వస్తుందమ్మా 75% దగ్గరగా వస్తుంది. ఇంకా మీకు ఇది ఈజీగా అర్థం అవ్వాలని తెలుసు కదా. ఎంత ఉంది అక్కడ 450 ఉంది. దాన్ని 6 పెట్టి డివిజన్ చేయండి. 6 7 42 3 6 5 30. కాబట్టి 0 రిమైండర్ అవుతుంది. అంటే 75% మనకి అది రావడం జరిగింది. అంటే యాక్చువల్గా నేను నా ఓన్ వర్డ్స్ ఇచ్చాను కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. లేకపోతే మనకి ఎగ్జామ్లో ఈజీగానే మనం కాలిక్యులేట్ అలా చేస్తాం కాబట్టి ఈజీగానే మనం కాలిక్యులేట్ చేయవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. పివి రేషియో సూత్రం ఏంటి, C/S × 100. C అంటే కాంట్రిబ్యూషన్ వచ్చింది మనకి 45,000. S అంటే అమ్మకాలు ఎంతమ్మా 60,000. 60,000 అంటే ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేసి 2 సున్నాలు క్యాన్సిల్ 450/6 వస్తుంది. మీకు లేకపోతే సింపుల్గా అర్థం కాకపోతే కొంచెం చేసుకోండి. 450/6 మిగిలింది. దీన్ని మనం అంటే ఏం చేస్తే మనకి ఎంత వచ్చింది 75%. యాక్చువల్గా 75% రేషియో కాబట్టి దేని రూపంలో చెప్తున్నాం, పర్సెంటేజ్ రూపంలో చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనకి తర్వాత ఏం చూడండి, ఈ రెండు బాగా అర్థమయ్యే అర్థం కాలేదు చూడండి ఒకసారి. తర్వాత చూద్దాం మళ్ళీ, లేకపోతే ఇంకా మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఆ ప్రాక్టీస్ మీకు ఈజీగానే అర్థమవుతుంది. తర్వాత థర్డ్ వన్ చూడండి, బిఈపి. మూడోది ఏంటి, బిఈపి. బిఈపి అంటే ఏం చెప్పుకున్నా, సూత్రాలు గుర్తు రావాలి. బిఈపికి మనం 4 సూత్రాలు చెప్పాం. ఏంటి 4 సూత్రాలు, ఫస్ట్ కాంట్రిబ్యూషన్ బై యూనిట్ స్థిర వ్యయాలు బై యూనిట్ ఒక్కంటికి కాంట్రిబ్యూషన్ ఒకటి చెప్పుకున్నాం, లేదా స్థిర వ్యయాలు బై యూనిట్ ఒక్కంటికి అమ్మకం ధర మైనస్ యూనిట్ ఒక్కంటికి చర వ్యయం అనేది చెప్పుకున్నాం. లెక్క అసలు యూనిట్లోనే లేకపోతే ఆ 2 సూత్రాలు వదిలేండి. తర్వాత ఏం చెప్పుకున్నాం, బిఈపి అమ్మకాలు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు చూడాలి. అప్పుడు ఏం చెప్పుకున్నాం, F × S/S - V. ఏం చెప్పుకున్నామా, బిఈపి సూత్రాలు 2 చెప్పానమాట. F × S/S - V అనేది ఒక సూత్రం చెప్పాం, లేదా C/F/PV రేషియో అనేది ఇంకో సూత్రం చెప్పాం అన్నమాట. F/PV రేషియో అది మనకి సింపుల్గా ఉంది కాబట్టి అది అప్లై చేస్తాం చూడండి. F అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ 30,000 PV రేషియో ఎంత ఇచ్చాడమ్మా 75 వచ్చింది మనకి. కాబట్టి 75
ముందు సూత్రం రాయండి, లేకపోతే ఇంక డౌట్ వస్తుంది కదా. ఫస్ట్గా చేస్తున్నాం మనం F/PV రేషియో. దీన్ని ప్రతిక్షేపించండి. 30,000 బై PV రేషియో ఎంత వచ్చిందమ్మా 75%. పర్సెంట్ కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. 75%. ఇక్కడ దీన్ని కాల్కులేట్ చేయండి. కాల్కులేట్ చేస్తే 5 తీసుకోండి. 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 5 కావాలి డైరెక్ట్ తీసుకోండి, లేకపోతే 5 15, 5 20. మళ్ళీ 5 తీసుకుంటున్నాను. 5 3, 5 4. ఓకేనా? ఈ 3 ఎన్నిసార్లు పోతుంది? 10 సార్లు పోతుంది. 13 30 అంటే 10,000. 10,000 ఇంటూ 4 40,000. అంటే BEP ఎంత వచ్చింది మనకి? 40,000 రావడం జరిగింది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అంటే కొంచెం కాలిక్యులేటర్ ఉంది కాబట్టి మనం ఈజీగా చేస్తారు. కాలిక్యులేటర్ లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 5 తీసుకున్నాను ముందు. ఎలాగో క్యాన్ తీసుకున్నా ఒకటి. 5 75 ఎన్నిసార్లు పోతుంది? 15 సార్లు పోయింది. 5 10 50, 5 25 అంటే 75. 5 20 100 అంటే 75లో 15 సార్లు పోయింది, 100లో 20 సార్లు పోయింది. మళ్ళీ 5 తీసుకున్నాను. 5 3 15, 5 4 20. ఇక్కడ మళ్ళీ 4లో పోవడం కాబట్టి ఇక్కడ రండి. 3 10 30. 10 సార్లు పోయింది. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు వేసుకున్నాం. ఇక్కడ 10,000 ఇంటూ 4 40,000 అన్నమాట. అంటే BEP వచ్చి ఎంత అయిందమ్మా? 40,000 అయింది. నెక్స్ట్ తర్వాత 4వది ఒకసారి చూడండి. 4వది ఏమడిగాడు? భద్రతా మార్జిన్. భద్రతా మార్జిన్ సూత్రం ఏం చెప్పుకున్నాం? భద్రతా మార్జిన్ సూత్రం ఏం చెప్పుకున్నానమ్మా? భద్రతా మార్జిన్ ఈక్వల్ టు వాస్తవ అమ్మకాలు మైనస్ వాస్తవ అమ్మకాలు మైనస్ BE అమ్మకాలు. BE అమ్మకాలు. వాస్తవ అమ్మకాలు ఎంత వచ్చింది మనకి? వాస్తవ అమ్మకాలు లెక్కలు వచ్చిన అమ్మకాలే 60,000. నెక్స్ట్ BE అమ్మకాలు ఎంత? ఇప్పుడు ఆల్రెడీ మనం చేసాం. 40,000 మైనస్ 40,000 తీసివేస్తే 20,000. భద్రతా మార్జిన్ ఈక్వల్ టు ఎంతమ్మా? MOS 20,000 వచ్చిందన్నమాట. మనకి ఇచ్చిన అంశాలను ఆధారంగా చేసుకుని దేన్ని కాలిక్యులేట్ చేయమన్నా ఆ సూత్రాలని మనం గుర్తించుకొని కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ సమ్స్ మీదే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనం చెప్పిన సూత్రాలన్నింటినీ కూడా ఒక పేజీలో రాసుకుని అన్నీ కూడా మీరు బాగా చదివితే మనం లెక్క చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పటి వరకు మనం ఎన్ని సూత్రాలు చెప్పుకున్నాం? ఫస్ట్ BEకి సూత్రాలు చెప్పుకున్నాం. అంటే BEPకి యూనిట్స్ ఇచ్చినప్పుడు సూత్రాలు చెప్పుకున్నాం. అదేవిధంగా అమ్మకాలు ఇచ్చినప్పుడు సూత్రాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ చెప్పుకున్నాం. 3వది PV రేషియో చెప్పుకున్నాం. 4వది భద్రతా మార్జిన్ చెప్పుకున్నాం. ఇంకా కీలక అంశం అవసరం లేదు. ఈ 4 బాగా గుర్తుపెట్టుకుంటే మనం లెక్కలు ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఈజీగా గుర్తుంటాయి, ఈజీగా వస్తాయి. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్.